ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంటుంది. అధికార వైసీపీ విజయమే లక్ష్యంగా దూకుడుగా వ్యవహరిస్తుంది. ప్రతిపక్ష కూటమి సీట్ల సర్దుబాటు చేసుకోలేక, బుజ్జిగింపు మాటలు చెప్పలేక అల్లాడిపోతుంది. ముఖ్యంగా చంద్రబాబు పార్టీలో అసమ్మతిని మొండి చేయి ఇచ్చిన వారికి మాయ మాటలు చెప్పలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికార పక్ష నేతలు మాత్రం జగన్ చేసిన సంక్షేమం గురించి ప్రజలకు వివరిస్తూ దూసుకుపోతున్నారు. 175కు 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా కొన్ని స్థానాలు మార్పులు చేర్పులు చేశారు. జగన్ ఎంపీలో 3 స్థానాలు మాత్రం రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పిఠాపురం, హిందూపురం, మంగళగిరి ఈ 3 స్థానాలు ప్రత్యర్థి కూటమిలో ఉన్న ముఖ్యమైన నాయకులు పోటీ బరిలో ఉన్న సెగ్మెంట్లు. ఈ స్థానాల్లో చాలా బలమైన నాయకులు బరిలో ఉంటారని చాలా మంది అనుకుని ఉండొచ్చు. కానీ ఆ స్థానాల్లో వైసీపీ నుంచి మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఈ స్థానాలపై జగన్ ఫోకస్ పెట్టలేదు అని కొంతమంది తప్పుగా భావిస్తున్నారు. కానీ జగన్ అసలు వ్యూహం తెలిసాక మాత్రం ఈ 3 స్థానాల్లో వైసీపీ ప్రవచనం ఖాయమని అంటున్నారు. ఈ స్థానాల్లో మహిళా అభ్యర్థులను ఎందుకు ఎంచుకున్నారు? అసలు జగన్ వ్యూహం ఏంటో ఒకసారి చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో పోటీ చేసి 2 స్థానాల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈసారి పోటీ చేసే స్థానాన్ని ప్రకటించేందుకు చాలానే తర్జన భర్జన పడ్డారు. కానీ తీరా చూస్తే పక్కాగా ఓటమి పాలయ్యే స్థానాన్ని ఏరి కోరి ఎంచుకున్నట్టు తెలుస్తుంది. గత ఎన్నికల్లో తాను ఓడిపోతానని ముందే తెలుసు అంటూ పవన్ ఇటీవల కామెంట్స్ చేయడం చూసాం. వచ్చే ఎన్నికల తర్వాత కూడా పవన్ అదే కామెంట్స్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పిఠాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వంగ గీత అభ్యర్థిత్వాన్ని జగన్ ఖరారు చేశారు. పిఠాపురంలో వంగ గీత బలమైన అభ్యర్థి మాత్రమే కాకుండా ఆమె కాపు వర్గానికి చెందింది. పైగా మహిళ కాబట్టి కాపు ఓట్లు మాత్రమే కాకుండా మహిళ పట్ల పడే ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో పవన్ ఓటమికి జగన్ పక్కా ప్లాన్ వేశారని అంటున్నారు. పైగా మిథున్ రెడ్డికి ఈ నియోజకవర్గ బాధ్యతలు అందించిన విషయం తెలిసిందే. రాజకీయ ఒడ్డందులు ఊడించేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. దానికి అనుగుణంగానే జనసేన పార్టీ అధినేతపై అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే మహిళా పోటీ పెడితే, అలాగే మంగళగిరి నియోజకవర్గంలో అయితే లోకేష్పై కూడా ఒక మహిళని నిల్చోబెట్టారు. అలాగే బాలకృష్ణ పోటీ చేస్తున్న నియోజకవర్గంపై కూడా ఒక మహిళని చూస్తుంటే అటు టీడీపీ ఇటు జనసేన పార్టీకి చెందిన సీనియర్ నాయకుల్ని ఊడించేందుకైతే మహిళలను సిద్ధం చేసినట్టు మనకి వైఎస్ఆర్సీపీ పార్టీ స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా పిఠాపురం నియోజకవర్గంలోకి వెళ్ళి చూస్తుంటే వంగా గీత ఈయన పోటీ చేసిన ప్రతిసారి విజయం సాధించిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొట్టమొదటిసారిగా జడ్పీ చైర్మన్గా ఎన్నికైంది, తర్వాత రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికైంది, తర్వాత పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందింది, తర్వాత కాకినాడ సిటీ ఎంపీగా కూడా వంగ గీత గెలుపొందారు. కాబట్టి అప్పుడు వచ్చి ఆవిడకి రాజకీయ చరిత్రలో ఓటమి అంటూ లేదు. అలా మరోవైపు ఈసారి కూడా అదే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పోగా గెలిచి తీరుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వర్గాలు చెప్తుంటే, మరోవైపు పిఠాపురం నుంచి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటామని చెప్పి అటు జన సైనికులు అటు టీడీపీ నాయకులు కూడా చెప్తున్నారు. ఇంకా పిఠాపురం నియోజకవర్గం పూర్తి స్థాయి వెళ్తే కులగణాల ప్రకారం చూస్తే పిఠాపురం నియోజకవర్గంలో 125,000 నుంచి 140,000 వరకు ఓట్లు ఉన్నాయి. అందులో కాపు సామాజిక వర్గానికి 85,000 పైగా ఓట్లు ఉన్నాయి. అలాగే బీసీ సామాజిక వర్గాల్లో 3 సామాజిక వర్గాలు అయితే మెజార్టీ ఓట్లు ఉన్నాయి. అందులో మొదటిగా శెట్టి బలిజ సామాజిక వర్గం నుంచి దాదాపు 25,000 నుంచి 30,000 శెట్టి బలిజ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. అలాగే అక్కడ మత్స్యకార సామాజిక వర్గానికి కూడా 30,000కి పైగా ఓట్లు ఉండడం, అలాగే అక్కడ చేనేత పరిశ్రమలు ఎక్కువగా ఉండడం, చేనేత కార్మికులు ఎక్కువగా ఉండడంతో పిఠాపురం నియోజకవర్గంలో చేనేత కార్మిక ఓట్లు కూడా అధికంగా ఉన్నాయి. అలాగే ఇంకా పిఠాపురం మున్సిపాలిటీ పరిధి, అలాగే ఇతర పరిధిలో కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన మాల సామాజిక వర్గాన్ని ఓట్లు కూడా దాదాపు 30,000 పైగా ఓట్లు ఉండడంతో ఒక కాపు సామాజిక వర్గ ఓట్లే ఇన్ఫాక్ట్ ప్రభావితం చూపెడతామంటే ఏమాత్రం సరికాదు. ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన 3 కులాల ఓటే ఇటు ఎస్సీ సామాజిక వర్గాల ఓట్లు పోలరైజ్ చేసిన అది పవన్ కళ్యాణ్ గెలుపుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే కులాల వారీగా విడగొట్టి ఓట్లను పోలరైజ్ చేసే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగులు వేస్తుంది. దానికి అనుగుణంగానే దాడిశెట్టి రాజాని అయితే ఒక మండలానికి ఇన్ఛార్జిగా ప్రకటించారు. మరోవైపు మండలానికి వచ్చి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మాజీ
మంత్రి కురసాల కన్నబాబుని కూడా నియమించారు. అలాగే పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లని పిఠాపురం మండలానికి సంబంధించి మిథున్ రెడ్డిని కూడా అప్పచెప్పారు. అలాగే వీళ్ళ ముగ్గురిని కాకుండా వివిధ అక్కడ స్థానికంగా ఉండే కుల సంఘ నాయకులను, వివిధ రాజకీయ పార్టీల నాయకులను కూడా చేర్చేందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కూడా నియమించారంటే మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురం నుంచి ఈసారి కూడా పవన్ కళ్యాణ్ శాసనసభకి పంపించకుండా అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగులు వేస్తుంది. దానికి అనుగుణంగానే రాజకీయ ఉద్దండులను అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ దించింది. నలుగురు సీనియర్ నాయకులను అయితే పిఠాపురం నుంచి ప్రకటించింది. అదే కాకుండా మరికొంతమంది రాజకీయ నాయకులను కూడా త్వరలో పిఠాపురం నియోజకవర్గంలో దించి ఈసారి కూడా ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఊడించే దిశగా అయితే అడుగులేస్తుంది. మరోవైపు వంగగీత చరిత్ర చూసుకుంటే వంగగీత కూడా గతంలో ఎంపీగా చేసినప్పుడు కూడా పిఠాపురానికి అనేక కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో సఫలీకృతమైంది. అలాగే వంగగీత కూడా ఇప్పటికొచ్చి ఓటమి తెలియలేదు. ఏ మహిళలతోనో ఎవరితోనైనా మంచిగా మాట్లాడతారు, ఏ పనైనా చేసి పెడతారనే ఒక సదుద్దేశం కూడా ఉండడం ఉంది. అలాగే మరోవైపు నేను కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళని, నేను కూడా కాపు బిడ్డనే అని చెప్పి వంగగీత కూడా ప్రచారంలో వెళ్తుందంటే కాపు సామాజిక ఓట్లు కూడా తీల్చేందుకైతే వంగగీత తీవ్ర ప్రయత్నిస్తుంది. మరోవైపు బీసీ సామాజిక వర్గం అలాగే వైఎస్ఆర్సీపీకే పార్టీ ఇప్పటి వరకు వెండుదండిగా ఉన్న దళిత సామాజిక వర్గం ఓట్లపై కూడా ఈసారి ప్రభావం చూపితే ఏమన్నా షర్మిల ప్రభావం చూసి ఓటు బ్యాంక్ విడగొడితే అప్పుడు కొద్ది గెలుపు అనేది కష్టం. కానీ మామూలుగా ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూస్తుంటే వైఎస్ఆర్సీపీ పోరలేదు చూస్తుంటే అయితే పవన్ కళ్యాణ్కి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్ర పోటీ ఇస్తుందనడంలో ఎటువంటి మనకి సందేశం లేదని మనం స్పష్టంగా అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా గతంలో కూడా చిరంజీవిపై కూడా పాలకులపై ఒక మహిళా అభ్యర్థిని పెట్టి గతంలో వైఎస్ఆర్సీపీ కాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే గెలుపొందించారు. అలాగే అదే ఉద్దేశంతో కూడా ఇప్పుడు మహిళలను నిలబెట్టి మహిళతోనే పవన్ కళ్యాణ్ ఊడించి తీరుతామని చెప్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ చూస్తుంటే సార్వత్రిక ఎన్నికల్లో మరి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు? అటు మహిళలకి పట్టం కడతారా? వైఎస్ఆర్సీపీ వ్యూహం ఫలిస్తుందా? లేకపోతే ఇది జనసేనానికి పట్టం కట్టి జనసేనని ఈసారి నుంచి అయినా సరే గెలిపించి శాసనసభకి పంపుతారన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ దొరతో దుర్గారావు, రాజ్ న్యూస్, కాకినాడ నుంచి. హిందూపురంలో ఈసారి బాలయ్యకు ఓటమి ఖాయంగా కనిపిస్తుంది అంటున్నారు. టీడీపీ కంచుకోట అంటూ చెప్పుకునే ఈ హిందూపురంలో ఈసారి నందమూరి బాలకృష్ణ ఓటమి లక్ష్యంగా వైఎస్ జగన్ అభ్యర్థి ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. హిందూపురంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ చేయని సాహసాన్ని, వ్యూహాన్ని వైఎస్ జగన్ రచించారు. ఈసారి హిందూపురంలో వైఎస్ఆర్సీపీ నుంచి తిప్పేగౌడ నారాయణ దీపిక అభ్యర్థిత్వాన్ని వైఎస్ జగన్ ఖరారు చేశారు. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరొక వైపు వైఎస్ జగన్ హవా. మహిళా అభ్యర్థితో ప్రయోగం ఈసారి టీడీపీ కంచుకోటకు బీటలు కొట్టడం ఖాయంగా చెప్తున్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముగ్గురు మహిళా అభ్యర్థులను ముగ్గురు ప్రముఖులపైన నిలబెట్టడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మంగళగిరిలోనూ అలాగే హిందూపురంలోనూ మరోవైపు పిఠాపురంలోనూ ఈ మూడు నియోజకవర్గంలో కూడా ప్రముఖులే నిలబడుతున్నారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంగళగిరిలో నారా లోకేష్, హిందూపురంలో నందమూరి బాలకృష్ణ. ఈ ముగ్గురు కూడా ఈ తెలుగుదేశం పార్టీలో ఇద్దరు ప్రముఖులు, అలాగే జనసేన అధినేత. ఈ మూడు ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా, అది బీసీ వర్గానికి చెందిన మహిళా అభ్యర్థులను నిలబెట్టడం అన్ని చోట్ల ఆసక్తికరంగా మారింది. అయితే హిందూపురంలో మాత్రం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మూడోసారి పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికలు, 2019 ఎన్నికల్లో విజయం సాధించి ఇప్పుడు 2024 ఎన్నికలకు ఆయన సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీకి హిందూపురం చాలా ఏళ్లుగా పెట్టని కోటగా ఉంది. హిందూపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీనే ఇప్పటివరకు విజయం సాధిస్తూనే ఉంది. గతంలో కూడా సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు పోటీ చేసి హిందూపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి ఒక ముఖ్యమంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఈ నేపథ్యంలోనే నందమూరి వంశానికి పెట్టని కోటగా ఉన్న హిందూపురం నియోజకవర్గంలో ఇప్పుడు బాలకృష్ణ పైన ఒక బీసీ మహిళా నేతను ఇక్కడ పోటీకి నిలపడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈసారి ఈ హిందూపురం ఎన్నికలకు సంబంధించి నందమూరి బాలకృష్ణ పైన మహిళా అభ్యర్థిని వైసీపీ నిలబెట్టడం ఒక సాహసోపేతంగానే మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక బీసీ అంటే ఆమె బీసీ వర్గానికి చెందిన అయినప్పటికీ వేణుగోపాల్ రెడ్డి ఆమె భర్త. అయితే రెడ్డి వర్గానికి ఇక్కడ సీటు కేటాయించారని కొంతమంది నేతలు అంటున్నారు. అయితే ఈ బాలకృష్ణకు సొంత ఇమేజ్తో పాటు ఒక సినీ ఇమేజ్తో ఒక హీరో బ్రాండ్తో పాటు 2 టర్మ్స్ అక్కడ హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అయితే ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే పైన ఒక కొత్త అభ్యర్థిని, ఒక మహిళా అభ్యర్థిని ఇక్కడ పోటీకి నిలపడం కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కూడా వంగా గీతను పోటీకి నిలపడం కూడా వైసీపీ ఒక కొత్త వ్యూహంగా కూడా మనకు కనిపిస్తోంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో 2019 ఎన్నికల్లో కూడా ఓటమి పాలయ్యారు. అంటే గెలుపు
చవి చూడలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించే దిశగా కూడా అక్కడ వంగా గీతను పోటీకి నిలబెట్టినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు మంగళగిరిలో ఇప్పుడు నారా లోకేష్ పైన ఒక మహిళా అభ్యర్థిని లావణ్యని నిలబెట్టడం కూడా ఇప్పుడు వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. నారా లోకేష్ 2019 ఎన్నికల్లో కూడా ఆయన విజయం సాధించలేదు. ఇప్పుడు కూడా 2024 ఎన్నికల్లో కూడా నారా లోకేష్ను ఓడించాలనేది ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మహిళా అభ్యర్థితో ఓడించాలని అంటే టీడీపీ అభ్యర్థులు టీడీపీ, జనసేన, బీజేపీ ఎక్కడైతే కూటమి ఉందో ఆ కూటమిలో మహిళా అభ్యర్థులను నిలిపి ఈ ప్రముఖులపైన అంటే ఓటమి చవి చూసే దిశగా వారిని వ్యూహంగా వైసీపీ వ్యూహంగా కూడా మనకి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ 2 నియోజకవర్గాలను మినహాయిస్తే హిందూపురంలో నందమూరి బాలకృష్ణ ఈసారి హ్యాట్రిక్ సాధిస్తారని ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఎందుకంటే హిందూపురంలో నందమూరి వంశానికి ఒక పెట్టని కోటగా ఉంటుంది. హిందూపురంలో నందమూరి అభిమానులు కూడా ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈసారి ఈ 2 నియోజకవర్గాలు జయాపజయాలు ఎలా ఉన్నా కూడా హిందూపురం నియోజకవర్గంలో మాత్రం ఇప్పుడు నందమూరి బాలకృష్ణ 3వసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొడతారని నందమూరి అభిమానులు అంటున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, రాజ్ న్యూస్, అనంతపురం. వైఎస్ జగన్ మంగళగిరి మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు చెప్తున్నారు. ఈసారి కూడా చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కు ఓటమి తప్పదని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. లోకేష్ ఓటమిని శాసిస్తూ బరిలోకి మురుగుడు లావణ్య అభ్యర్థిత్వాన్ని అధినేత జగన్ ఖరారు చేశారు. మురుగుడు లావణ్య మరెవరో కాదు, కాండ్రు కమల కూతురే మురుగుడు లావణ్య. అంతేకాకుండా ఆమె ఎమ్మెల్సీ హనుమంతరావు కోడలు కూడా. ఇలా 30 వ్యూహంతో నారా లోకేష్ ఓటమికి వైఎస్ జగన్ వ్యూహాన్ని రచించారు. ఈ నేపథ్యంలోనే ఈ 3 స్థానాల్లో జగన్ అసలు వ్యూహం తెలుసుకుని అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూటమిలో ఉన్న 3 ప్రధాన స్థానాల్లో జగన్ ప్లానింగ్ అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అటు అధికార పార్టీ విపక్షాలకు సంబంధించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేపథ్యంలో మొదటి జాబితాలోనే ఆయన పేరు ప్రకటించినటువంటి పరిస్థితి కనబడింది. అయితే ఇదే సమయంలో వైసీపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా అప్పుడు గంజి చిరంజీవి మున్సిపల్ మాజీ చైర్మన్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే గంజి చిరంజీవి లోకేష్పై పోటీ చేస్తాడని ముందుగా వైసీపీ భావించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా లోకేష్ను ఓడించే విధంగా కూడా వైసీపీ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే సమయంలో నారా లోకేష్ మాత్రం ఖచ్చితంగా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే గెలిచి తీరాలనేదే ఒక నినాదంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ సమయంలోనే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా రాజీనామా చేసి అదేవిధంగా మళ్ళీ తిరిగి పార్టీలకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆర్కే పోటీ చేస్తాడని ఊహించినటువంటి నేపథ్యంలో కొత్తగా మరి ఎవరైతే మురుగుడు లావణ్యాని రంగంలో దించారో ఒక మహిళని లోకేష్ పై రంగంలో దించారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక మహిళ పైన ఓటమి చెందే విధంగా వ్యూహాత్మకంగా వైసీపీ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా సర్వేలు లోకేష్కి అనుకూలంగా ఉన్నాయి. ఏదైతే మరి పార్టీ ఓటమి చెందిన దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్నాడు. ఎక్కడైతే ఓటమి చెందామో అక్కడే గెలవాలనేదే ఆయన నినాదం. అయితే వై నాట్ 175 అంటూ కూడా వైసీపీ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మనం లావణ్య గురించి చూసుకుంటే ఖచ్చితంగా కేవలం రాజకీయ కుటుంబ నేపథ్యమే కానీ ఆమె రాజకీయ అనుభవం లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. కాండ్రు కమల ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మురుగుడు హనుమంతరావు కూడా మాజీ మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేసినటువంటి పరిస్థితి. కేవలం రాజకీయ కుటుంబమే కానీ ఆమెకి సొదాగా రాజకీయ అనుభవం లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈమె మరి లోకేష్ పైన ఎంత మేరకు పోటీ ఇస్తుంది, అదేవిధంగా రాబోయే రోజుల్లో అక్కడ ఉన్నటువంటి దాదాపు 30,000 ఓట్లు చేనేత కార్మికులకు సంబంధించిన బీసీ ఓటు బ్యాంకు ఉన్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా ఎలా కలిసి వస్తాయి, అభ్యర్థులని మార్చడం వలన ఒకవేళ నెగిటివ్ వచ్చే అవకాశం వైసీపీకి ఉంది. ఎందుకంటే ఇప్పటికే నారా లోకేష్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అటు ఉమ్మడి ప్రభుత్వం వస్తే మంగళగిరి ప్రాంతాన్ని డెవలప్ చేస్తారు. అదేవిధంగా రాజధానికి సంబంధించి ఇంతవరకు కూడా వైసీపీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రాజధాని ఇక్కడ ఉంటుందని భావించినటువంటి నేపథ్యంలో అక్కడన్న రైతులు పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి భూములు కూడా మంగళగిరి ప్రాంతంలో కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అదేవిధంగా లావణ్యం పూర్తి స్థాయిలో ఒక మాజీ ముఖ్యమంత్రి తనయుడు, అదేవిధంగా
జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీద పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎంత మేరకు ఈమె సక్సెస్ అవుతుంది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఇదే సమయంలో అటు పిఠాపురంకి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే పోటీకి దిగుతున్నాడని చెప్పి ఒక నిర్ణయం అయితే ప్రకటించినటువంటి నేపథ్యంలో అదే సమయంలో టీడీపీకి సంబంధించి అసమ్మతి సెగలు రేపడంతో కూడా పూర్తిగా సద్దుమరిగినటువంటి పరిస్థితి. అయితే వైసీపీ అక్కడ కూడా వంగా గీత ఎంపీగా ఉన్నటువంటి వంగా గీతాని రంగంలో తీసుకొచ్చారు. ఏదైతే ముందుగానే ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు ప్రధాన కీలకమైన వ్యక్తులు, ఒకటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 2 సీట్లపైన ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి పట్టం కట్టబోతారు రాబోయే రోజుల్లో మహిళలను వైసీపీ రంగంలో దించి ఖచ్చితంగా వాళ్ళని ఓడించాలని ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో వాటిని పూర్తి స్థాయిలో తిప్పికొట్టే విధంగా రాబోయే రోజుల్లో వైసీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ ఖచ్చితంగా గెలిచి తీరాలనే ఒక నినాదంతో ఇద్దరు అటు లోకేష్ అటు పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా మరికొద్ది రోజుల్లో దీనికి తెరపడే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల వాతావరణం మొదలైనటువంటి నేపథ్యంలో ఎన్నికల కోడ్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఆయా పార్టీలకు సంబంధించిన ప్రచారం దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద జగన్ కీలక సెగ్మెంట్లపై పెద్ద ప్లానే వేశారు. గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే వైసీపీ ఊహించింది జరిగితే మాత్రం రాజకీయాల్లో పెద్ద చర్చ సాగుతుంది.